హాయ్. రాజకీయాల్లో చావో రేవో అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ఎల్డీఎఫ్ కూటమి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే కేవలం అది కేరళకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో వామపక్ష పాలన అంతానికి సంకేతం. పశ్చిమ బెంగాల్ను 34 ఏళ్ల పాటు ఏలిన లెఫ్ట్ కూటమి ప్రస్తుతం దేశంలో కేరళలో మాత్రమే అధికారంలో ఉంది. ఇది కూడా చేజారిపోతే ఎర్ర జెండా రాజకీయాలు చరిత్రగా మారిపోతాయి. మరి కేరళలో ఈసారి కూడా లెఫ్ట్ కూటమి గెలుస్తుందా? బెంగాల్లో మమత గద్దె దించినట్లు కేరళలో అధికారాన్ని యూడీఎఫ్ తన్నుకుపోతుందా? సీఎం పినరయి విజయన్కు ఇది లాస్ట్ బ్యాటిల్గా మారుతుందా? దేశ రాజకీయాల్లో వామపక్షాల ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తున్న కాలంలో కేరళలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎర్రజెండా పార్టీల భవిష్యత్తును తేల్చబోతున్నాయి. కేరళ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా కొట్టినా ఆ కూటమి పార్టీలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందుకే లెఫ్ట్ పార్టీలకు కేరళ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పాలి. సాధారణంగా కేరళలో రెండు కూటముల మధ్య అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. కానీ 2021 ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి చరిత్రను తిరగరాసింది. వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకుంది. పినరయి విజయన్ 5 ఏళ్ల పాలనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన కేరళ ప్రజలు మరోసారి ఆయన నాయకత్వానికి చేకొట్టారు. ఆ రకంగా 10 ఏళ్లుగా కేరళను లెఫ్ట్ పాలిస్తుంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈసారి ఎల్డీఎఫ్ మళ్లీ గెలిస్తే కేరళలో కొత్త రాజకీయ చరిత్ర మొదలైనట్లే. పినరయి విజయన్ అందించే గెలుపు కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా వామపక్ష రాజకీయ పార్టీలకు మళ్లీ జీవం పోస్తుంది. అయితే ఎల్డీఎఫ్ మళ్లీ అధికారంలోకి రావడం అన్నది అంత ఈజీ కాదు. వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టిన కేరళ ఓటర్లు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారు. మీ పాలనపై మాకు మొహం మొత్తింది అన్నట్లు అధికార కూటమిని తిరస్కరించి యూడీఎఫ్ వైపు నిలిచారు. లెఫ్ట్ పాలనకు గండి కొడుతూ 25 సంవత్సరాల తర్వాత కొల్లం కార్పొరేషన్ను యూడీఎఫ్ స్వాధీనం చేసుకుంది. 45 ఏళ్ల లెఫ్ట్ పాలన రాజధాని తిరువనంతపురంలో కూడా ముగిసిపోయింది. అనూహ్యంగా క్యాపిటల్ కార్పొరేషన్ను బీజేపీ గెలుచుకుంది. పాలక్కాడ్ పరిధిలోని పుతూరులో 25 సంవత్సరాలు పాలించిన సిపిఎం కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. వాస్తవానికి గడిచిన 10 ఏళ్లుగా పాలనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తనదైన ముద్ర వేశారు. నిరాశ్రయులకు లైఫ్ పేరుతో ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టింది. 4.3 లక్షల కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికే 2 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. అత్యధిక పేదరికం నుంచి బయటపడిన తొలి రాష్ట్రంగా కూడా కేరళ ఇటీవలే చరిత్ర సృష్టించింది. ఇక మౌలిక సదుపాయాల కోసం కూడా బాగానే ఖర్చు చేశారు. కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొదలు పాలక్కాడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ వరకు వేల కోట్లు ఖర్చు చేశారు. 2018లో వరదల నిర్వహణ, ఆ తర్వాత కోవిడ్ను ఎదుర్కోవడం, ఇలా క్రైసిస్ మేనేజ్మెంట్లో పినరయి ప్రభుత్వానికి మంచి పేరే ఉంది. అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆదరించలేదు. 10 ఏళ్ల పాలనలో పినరయి విజయన్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే వ్యవహారాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. 2020 నాటి బంగారం అక్రమ రవాణా కేసు నేరుగా సీఎం పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. సీఎం కార్యాలయ సిబ్బందికి ఇందులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అక్రమ నగదు బదిలీ వ్యవహారంలో సీఎం కుమార్తె వీణా విజయన్ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ విభాగం కేసు నమోదు చేసింది. ఇక శబరిమలలో బంగారం, పంచలోహ విగ్రహాల చోరీ వ్యవహారం లెఫ్ట్ కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చగా మారింది. ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలే కాదు, కూటమి పార్టీల మధ్య కూడా లుకలుకలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయటపడుతున్నాయి. పినరయి విజయన్ అహంకారంతో నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తున్నారని సిపిఐ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను మొత్తం పినరయి విజయన్ తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నారని సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలున్నాయి. 10 ఏళ్ల పాలన ముగింపు దశకు చేరుకున్న సమయంలో పినరయి విజయన్ ప్రభుత్వం ఇంటా బయట ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రజల్లో పెరిగిపోయిన ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్రంపై 4.8 లక్షల కోట్ల రుణభారం, పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, అవినీతి వ్యవహారాలు, మైనారిటీలు క్రమంగా దూరమవడం, హిందూ సమాజంలో అనేక కులాల ప్రజలు క్రమంగా బీజేపీ వైపు మొగ్గు చూపడం, ఇలా ఒక్కటేంటి బండెడు కష్టాలను మోస్తుంది లెఫ్ట్ ప్రభుత్వం. మరోవైపు కేరళలో పబ్లిక్ పల్స్ కూడా యూడీఎఫ్ వైపు కనిపిస్తుంది. ఇన్ని సవాళ్లను ఎదుర్కొని వరుసగా మూడోసారి లెఫ్ట్ కూటమి అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించకపోతే జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలు మరింత క్షీణిస్తాయి. 2004లో లోక్సభలో 8% ఓట్లు, 53 సీట్లతో ఉన్న లెఫ్ట్ పార్టీలు 2024 వచ్చేసరికి 8 సీట్లు, 3% ఓట్లకు పడిపోయాయి. ఇక రాష్ట్రాల్లో కూడా పతనం అదే స్థాయిలో కొనసాగుతూ వస్తోంది. 2011లో పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల లెఫ్ట్ పాలన ముగిసింది. 2018లో త్రిపురలో వామపక్షాలు అధికారాన్ని కోల్పోయాయి. 2023 వచ్చేసరికి సిపిఐ ఏకంగా జాతీయ పార్టీ హోదాను కూడా కోల్పోయింది. ఈ ఏడాది కేరళలో అధికారం చేజారితే ఎర్రజెండా పార్టీలు దాదాపుగా రాజకీయ మనుగడ కోల్పోయే పరిస్థితికి చేరుకుంటాయి. 80 ఏళ్ల పినరయి విజయన్ రాజకీయ జీవితం కూడా ముగిసిపోతుంది. కేరళలో సిపిఎం నాయకత్వం సంక్షోభంలో పడుతుంది.
సో లెఫ్ట్ పార్టీల ఫ్యూచర్ మొత్తం కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. లెఫ్ట్ మళ్లీ గెలిస్తే పినరయ్య విజయన్ పొలిటికల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీకి ఊపిరి వస్తుంది. అదే ఓడితే కేల్కతం దుకాణ్ బంద్లా మారిపోతుంది. లెఫ్ట్ రైట్ అవుతుందా, రాంగ్ అవుతుందా వేచి చూద్దాం.